మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుస్తాడని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ 11, 29 డివిజన్లలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డిని 18,000 కోట్ల రూపాయలకు భారతీయ జనతా పార్టీ కొనుగోలు చేసిందని అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ విజయం ఖాయమని స్పష్టం చేశారు. శ్రీరాముల లావణ్య గోనెల పద్మ అదే 18,000 మన మీరందరూ నాకన్నా ఎక్కువ టీవీల ముందు కూర్చుంటారు. కేటీఆర్ గారు చెప్పిండ్రు, జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పిండ్రు, 18,000 కోట్లు ఆ మునుగోడు కనుక మీరు వెచ్చించినట్టయితే మా అభ్యర్థిని మేము పోటీ నుంచి వివరించుకుంటాం, వాళ్ళని గెలిపిస్తామని చెప్పారు. కానీ బీజేపీ ప్రభుత్వం చేసిందా? ఒక వ్యక్తుల స్వార్థం కోసం, కేవలం వ్యక్తులను ధనవంతులను చేసేదానికి, ధనికులను చేసేదానికి బీజేపీ తోడ్పడుతుంది. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రం నుంచి వస్తున్న నిధులు రాకపోయినప్పటికీ కూడా మా పేదింటి ఆడపిల్లలకు ఆర్థిక సాయం చేయాలని చెప్పి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్లు, రకరకాలుగా ఆర్థిక సాయంతో పాటు మనకు రోడ్లు, మోరీలు, సెంటర్ లైటింగ్ ఇవన్నీ కూడా చేస్తుంది.